సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో పడుతున్న అవస్థల్ని, ఆయన అగచాట్లను ఆవిష్కరించడంలో ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ చాలా సక్సెస్ అయ్యారు. ఆయన తన వీక్లీ కాలంలో క్యాబినెట్ సమావేశం తర్వాత ఆయన మంత్రులకి, సీనియర్ మంత్రులకి, జూనియర్ మంత్రులకి తీసుకున్న క్లాసు గురించి ఆయన బహుశా ఏ వీడియో మాధ్యమం కూడా, అంటే ఏబిఎన్ ఛానల్ కానీ ఇంకెవరికి కూడా దానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆయన ఒక వీడియో మాధ్యమం కంటే కూడా శక్తివంతంగా అక్కడ ఏం జరిగింది అనేది చెప్పడంలో, ఆయన వివరించడంలో తను చాలా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి చాలా రోజులుగా ఇప్పుడు ఆయన కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చే విషయంలో కీలక పాత్ర వహించినప్పుడు కూడా సీనియర్లు ఆయన లెక్క చేయట్లేదు. అధిష్టానం ఆయనకు మొట్టికాయలు వేస్తుంది. అసలు ఆయన్ని ఏ రోజున మంత్రి పదవి నుంచి తొలగిస్తారో తెలియదు అని చెప్పేసి ఇట్లా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అంటే రేవంత్ రెడ్డి తను జూనియర్ కావటము, మిగతా వాళ్ళకంటే కూడా కాంగ్రెస్లో కొత్తగా రావటం వల్ల ఆయన కొంతవరకు సీనియర్లతో సర్దుకుపోయే ధోరణి అవలంబిస్తూ వచ్చారు. అట్లాగే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషన్ శాఖ, బట్టి విక్రమార్కకి ఆర్థిక శాఖ వంటి బలమైన శాఖల్ని ఇచ్చి ఇప్పుడు ఆయన ఇటు రెడ్లని అటు దళితుల్ని చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశారు. అయినప్పుడు కూడా ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళకు కూడా ఆయన సరైన శాఖలను ఇచ్చారు. అయినప్పటికి కూడా ఇప్పుడు వీళ్ళంతా సీనియర్స్ అందరూ ఇప్పుడు కాంగ్రెస్ తమ సొంత ఆస్తి, రేవంత్ రెడ్డి ఏదో బయట నుంచి వచ్చిన చొరబాటుదారు అనే ధోరణిలో వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. బిహేవ్ చేయటమే కాకుండా ఇప్పుడు ఆయన్ని ఇప్పుడు పల్సన్ చేయటం ఈ రకంగా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయనకి ఇబ్బంది కలిగించారు రకరకాల సందర్భంలో. తాను బీజేపీలో అక్షాభ్యాసం చేశానని చెప్పేసి, తర్వాత కాంగ్రెస్లో ఉద్యోగం చేస్తున్నాను, మధ్యలో తెలుగుదేశంలో హై స్కూల్ విద్య పూర్తి చేశాను, ఇలా మాట్లాడటం వల్ల కూడా ఆయనకి ఇబ్బంది కలిగింది. ఎందుకంటే ఆయన రేపు రిటైర్మెంట్ ఎక్కడైతాడనే ప్రశ్న సహజంగానే వస్తుంది. ఆయన తనను తాను ఒక అవకాశవాది కింద మిగతా వాళ్ళు అనుకునే విధంగా ఆయన బిహేవ్ చేయటం వల్ల కూడా కొంతవరకు ఆయన పలచబట్టమైంది. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఇవాళ మంత్రివర్గంలో ఆయన ఇటీవల కాలంలో ఆయన చేసింది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అన్నటి నుంచి కూడా బీసీలు అండ ఉంది. కాబట్టి ఇప్పుడు రెడ్లు ఎట్లాగా ఉంటారు, ఇప్పుడు బీసీలు అండ సంపాదిస్తే ఇప్పుడు పార్టీకి బలం ఉంటుందని చెప్పేసి ఆయన భావించారు. అట్లాగే కులగణన అనేది దేశవ్యాప్తంగా మొదటిసారిగా చేశారు. అట్లాగే మోడీ కూడా ఆయన అనుసరించాల్సిన పరిస్థితి క్రియేట్ చేశారు. దీనివల్ల ఆయన క్రెడిట్ రాకపోగా ఆయన డిస్క్రెడిట్ కావడానికి దారితీసింది. అంతేకాకుండా ఖర్గే కూడా ఆయన ఇప్పుడు రెడ్లని, దళితుల్ని దూరం చేసుకుని ఇప్పుడు ఇట్లా బీసీ వ్యవహారాన్ని ఎత్తుకున్నాడని చెప్పేసి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి సంబంధించిన విషయాన్ని ఆయన వాళ్ళ తన మంత్రుల దగ్గర ప్రస్తావించారు. బీసీ రిజర్వేషన్లు అంటూ పార్టీకి నష్టం చేశారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానిస్తున్నట్టు చేసిన ప్రచారంపై రేవంత్ మండిపడ్డారు. ఈ విషయమై తాను ఆరా తీయగా ఖర్గే అలాంటి వ్యాఖ్యలు చేయలేదని రూఢి అయిందని, అయినా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ చిరాకు పడ్డారు. నా రెక్కల కష్టంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే క్రమంలో ఎన్నో కష్టాలు పడ్డాను. ఎన్నికల సందర్భంగా వేలాది ఎంతో రిస్క్ తీసుకుని కోట్లు అప్పు చేసి పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సహాయం చేశాను. ప్రస్తుత అభ్యర్థుల గెలుపు కోసం నా అంతా నేను కష్టపడ్డానని చెప్పేసి ఇట్లా ఆయన చెప్పినట్టు రాధాకృష్ణ తన కాలంలో రాశారు. ఇప్పుడు నాలో సహనం నశించింది, ఏదైతే అది అవుతుంది, ఇకపై నేను తెగింపుతో వ్యవహరిస్తాను. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం, హద్దు మీరిపోతున్న మంత్రులపై చర్యలు తీసుకోవడానికి వెనకాడను, కోట్ అండ్ అన్కోట్. అంటే ఈ రకంగా ఆయనకి కోపం వచ్చింది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నాడని చెప్పేసి ఇవాళ ఈయన రాధాకృష్ణ రాయటంలో ఆంతర్యం ఏంటని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డికి తన మద్దతు తెలియజేయడం కోసం చేశాడా, లేకపోతే రేవంత్ రెడ్డి మొరాల్ని కొంత బూస్టప్ చేయడానికి ఈ ప్రయత్నం చేశాడా, లేదంటే చంద్రబాబుకి మిత్రుడు కాబట్టి ఆయన సహాయపడేందుకు ఈ కాలంలో ఈ రకంగా రేవంత్ రెడ్డి గురించి రాశాడా అనేది ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే, నిజంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే
కొన్ని సంక్షేమ పథకాలు అమలు జరపగలుగుతారు. ఆర్థికంగా వెసులుబాటు లేని పరిస్థితుల్లో కొన్ని అమలు జరపలేకపోతారు. దాన్ని ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ చాలా దాన్ని పెద్దగా చేస్తుంది. మరోవైపున ఏంటంటే ఇప్పుడు బీసీల అండ దొరుకుతుందని బీసీలకు ఒకేసారి 42% రిజర్వేషన్ కల్పించగలిగితే తాను ఇప్పుడు ఒక బీసీల హక్కుల కోసం పోరాడినాడు కింద తనకి పేరు వస్తుందని, అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకి సంబంధించిన ఒక దీని కింద కోట కింద తయారవుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి ఊహించారు. అయితే అది కోర్టు వివాదాల్లో చిక్కుకోవటం, అంతేకాకుండా అంటే నిజానికి అసెంబ్లీలో దానికి అన్ని పార్టీలు దానికి తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసినప్పుడు కూడా తర్వాత గవర్నర్ దాన్ని ఆమోదించకపోవడంతో మళ్ళా కోర్టు వివాదాల్లో చిక్కుకుంది. దీంతో ఏమైంది, ఇటు బీసీలు కూడా ఇదేదో రెడ్లు ప్రభుత్వం, రెడ్లు సరిగ్గా వాళ్ళు ఏదో బీసీలకు సహాయం చేయాలని పైకి చెప్తూనే దాన్ని దెబ్బతీశారని అటు బీసీలు ఇప్పుడు ఉద్యమం చేస్తున్నారు. బీసీలు కూడా రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. పోనీ ఇటు ఈ రెడ్లు ఉంటే వాళ్ళైనా మద్దతు తెలుపుతున్నారంటే వాళ్ళంతా ఇప్పుడు తాము పెద్ద రెడ్ల కింద ఇప్పుడు నల్గొండ రెడ్డి ఒక ఆయన, మిర్యాలగూడెం రెడ్డి ఒక ఆయన, ఇంకో ఆయన, అట్లా రకరకాలుగా అంటే వాళ్ళందరూ ఎవరికి వాళ్ళ రేవంత్ రెడ్డి కంటే కూడా తాము గొప్పవాళ్ళం అని చెప్పేసి బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు ఈగో సాటిస్ఫై చేయడం కోసం ఆయన చాలా వరకు వాళ్ళకి శాఖల్లో జోక్యం చేసుకోకపోవటం ఇవన్నీ చేశాడు. కానీ అవన్నీ ఇప్పుడు ఏమైనాయంటే ఆయన బలహీనత కింద అయింది. రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇది కీలకమైన శాఖల్ని హోంశాఖ సబితా ఇంద్రారెడ్డికి అట్లాగే మహిళలకు కొంతమంది ఇచ్చినా సరే ఆయన మొత్తం పరిపాలన తన గ్రిప్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అట్లాంటి అవకాశం లేకుండా పోయింది. అంటే ఇప్పుడు కొంతమంది అంటే ఏంటంటే భక్తి విక్రమార్క ఆయన బిల్లులు అవి శాంక్షన్ చేయడంలో కానీ ఆయన చాలా పేమెంట్స్ వాటి విషయంలో కూడా కొర్రీలు వేసి కూర్చుంటున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇటీవల ఆరోగ్యశ్రీ బిల్లులు అట్లాగే కాలేజీలకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఆయన తేల్చి చెప్పేశారు వచ్చిన వాళ్ళకి, కాలేజీ యాజమాన్యాలకి వాళ్ళకి డబ్బులు లేవేం చేస్తామని. అంటే ఇటువంటి ప్రకటనలు ఇవన్నీ కూడా ప్రభుత్వ బలహీనతను సూచిస్తాయి అనేది కూడా అంత సీనియర్ ఆలోచించలేదు. అంటే ఇవన్నీ కూడా ఏదో రేవంత్ రెడ్డిని దెబ్బతీస్తాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు, కానీ మొత్తంగా కూడా కాంగ్రెస్ని దెబ్బతీస్తాయని చెప్పేసి అనుకోవట్లేదు. ఇప్పుడు అందుకని ఇక అమితుమి తేల్చుకుందామని చెప్పేసి ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ఒక దీంట్లోకి వచ్చినట్టున్నాడు. ఆయన ఫైనల్గా ఇప్పుడు అందుకని అధిష్టానం దగ్గర నేను విషయాలన్నీ చెప్తాను, ఇప్పుడు మీరు ఎవరి దారిని వాళ్ళు ఇట్లా చేస్తే ఏమవుతుంది. అట్లాగే ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడికి కూడా వార్నింగ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి బలాలు బలహీనతలు, ఆయన మంత్రివర్గంలో ఆయన ఫ్రస్ట్రేషన్, వీటన్నిటిని కూడా రిఫ్లెక్ట్ చేయడంలో ఇప్పుడు చాలా శక్తివంతంగా ఇవాళ తన కళాన్ని రాధాకృష్ణ ఉపయోగించారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలి, తను గట్టిగా నిలబడాలి అనే దాన్ని కూడా ఆయన ఒక సందేశం ఇచ్చినట్టు కనిపిస్తుంది. నిజానికి ఈ కాలముకి రాజకీయ నాయకులందరూ కూడా ఈ ఆంధ్రజ్యోతిలో వచ్చే పొలిటికల్ కాలం చదవటం, దాన్ని అనుసరించడం అనేది ఇవాళ కొత్త కాదు. గతంలో ఉలుకు పలుకు కాలం నుంచి కూడా ఇప్పుడు కొత్త పలుకు అనే పేరుతోటి ఈయన రాస్తున్న ఈ పొలిటికల్ కాలము, ఆంధ్రజ్యోతిలో ఉన్న పొలిటికల్ కాలము తెలుగు రాజకీయాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు దాంట్లో ఎవరైనా సరే ఒక రాజకీయ నాయకుడి గురించి వ్యాఖ్యానిస్తే దాన్ని సీరియస్గా తీసుకుంటారు. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు అదే వరవడిలో ఇప్పుడు ఈ కాలము ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ల పైన ఏమైనా ప్రభావం చూపుతుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి తను బయటకు చెప్పుకోలేని విషయాన్ని ఇప్పుడు రాధాకృష్ణ బయట పెట్టారు కాబట్టి కాంగ్రెస్లో అంతర్గత పోరుని నివారించడానికి ఈ కాలం ఏమన్నా ఉపయోగపడుతుందేమో అని చూడాలి.